మీరు ఈ పోస్టర్ చూస్తున్నారు కదా, ఈ పోస్టర్ను చూసి ఇలాగా పబ్లిసిటీ చేస్తున్నాడని చూసి మీకు ఏమనిపిస్తుంది? మీ ఒపీనియన్ ఏంది? కొత్త యాక్టర్ చాలా బాగుంటుందని అనిపిస్తుంది అన్న. మూవీ పోస్టర్ చూస్తేనే చాలా బాడ్బోర్డ్ లేకుండా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ముందుకు వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. చాలా బ్యూటిఫుల్ మూవీ దగ్గర కనిపిస్తుంది. ఇంకా సినిమా చూస్తే అయితే ఇంకా చాలా చాలా చూడాలని, నాకైతే పోస్టర్ చూస్తేనే చాలా చూడాలని అనిపిస్తుంది నాకు బాగా. అంటే ఏంది ఈ లుక్, వెనకాల ఈ పాము ఏంది, పద్మవ్యూహం ఏంది? సినిమానే ఒక వెరైటీ లెక్కనే అనిపిస్తుంది, కానీ హిట్ మూవీ లెక్కనే అనిపిస్తుంది. ఓకే, బాగుంది సినిమా, చూస్తే బాగా అనిపిస్తుంది. పోస్టర్ చూస్తే ఇలా ఉందంటే సినిమా చూస్తే ఇది ఉంటుందో చూడాలి ఖచ్చితంగా. చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే ఇంకా ఎప్పుడు వస్తుందో నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా రావచ్చు. ఇతను వచ్చేసి జూనియర్ అల్లు అర్జున్ అన్న. జూనియర్ అల్లు అర్జున్ లుక్ ఎలా ఉంది? చాలా బాగుందన్న లుక్. అంటే మీరు ఒక యాక్టరు ఇలాగా పబ్లిసిటీ చేయడం మీరు ఎప్పుడైనా చూసారా? లేదు, ఇదే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. కానీ చూడగానే నాకు ఏదో ఫీలింగ్ లాగా అనిపిస్తుంది అన్న. ఈ పోస్టర్ మీకేమనిపిస్తుంది? ఈ పోస్టర్లో మీకు ఎవరన్నా హీరో కనబడుతున్నారా, లేకుంటే ఏం కనబడుతుంది? దీంట్లో హీరో లెక్కనే ఉంటానా, జూనియర్ మన అల్లు లెక్కనే. కానీ ఈ మూవీ చూస్తుంటే అయితే మన హిందూ మూవీ లెక్కనే అనిపిస్తుంది. ఇది చాలా బాగుంది. పోస్టర్ చూస్తుంటే బాగుందన్న, చాలా బాగుంది ఈ మూవీ. కొద్దిగా చూడండి నేనైతే అనుకుంటాను. కొద్దిగా మీరు దయచేసి చూడండి, చాలా బాగుంటుంది. మన హిందూ ధర్మం లెక్కనే అనిపిస్తుంది ఆ సినిమా. చాలా బాగుంది. ఈ మూవీ వచ్చేసి నెక్స్ట్ మంత్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది అన్న. ఈ మూవీలో వచ్చేసి హీరో వచ్చేసి హర్షిత్ శెట్టి. అంటే మన కాంతార మూవీ రిషబ్ శెట్టి చూశారు కదన్నా, వాళ్ళ బ్రదర్ అన్నమాట. ఇది ప్యాన్ ఇండియా మూవీ అనమాట. ఇందులో వచ్చేసి మన ఉపేంద్ర గారు కూడా ఉన్నారు. పెద్ద రోల్, బిగ్ రోల్లో చేస్తున్నారు అనమాట. వచ్చేసి ఇప్పుడు ఇది మొన్న 19వ తారీఖు కన్నడ బెంగళూరులో పూజా కార్యక్రమం చేసి వచ్చినాం అనమాట. గ్రాండ్ సక్సెస్ అయింది. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మంత్లో ఈ మూవీ తొందరగా, ఈ ప్రమోషన్స్ చాలా మంచిగా జరుగుతున్నాయి కదా, అందుకు మూవీ డైరెక్టర్ గారు ఈశ్వర్ చెర్ల అండ్ మురళీ నాయక్ ఇద్దరు ఒక ఫ్రెండ్స్ అనమాట. ఇద్దరు కలిసి ఈ మూవీని తెర మీదకు పెడుతున్నారు. ప్రొడ్యూసర్ వచ్చేసి సివి ఆనంద్. ఇంకా మంచి డైరెక్టర్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా బాగుంటుందన్న, చాలా బాగుందన్న. మూవీ అయితే ఖచ్చితంగా చూడవలసిందే. మన హిందూ టెంపుల్స్, స్నేక్స్, పాము బాగా చాలా బాగున్నాయి అన్న. ఓకే, అంటే ఈ మూవీ వచ్చేసి నెక్స్ట్ మంత్ స్టార్ట్ అయ్యి ఇవి ప్యాన్ ఇండియాలో అన్ని భాషల్లో రిలీజ్ అవుతుంది అనమాట. మెయిన్ తెలుగు, తర్వాత అన్ని భాషల్లో రిలీజింగ్ ఉంటుంది. మరి వచ్చేసి నెక్స్ట్ ఇయర్ 2027 మార్చి 1వ తారీఖు ఈ మూవీ రిలీజింగ్ డేట్ ఫిక్స్ చేశారన్న. ఓకేనా? ఓకేనా, చాలా 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 బాగుంది. చూడాలి, ఖచ్చితంగా చూడవచ్చు. హాయ్ అండి, ఇది ఈ యాక్టర్ టాలెంట్ అనుకుంటా. ఒక యాక్టరు ఇలాగా ఆన్లైన్లో పబ్లిసిటీ చేయడం అనేది చాలా అరుదు. ఇలాగా పబ్లిసిటీ ఎవరు చేయలేరు అనుకుంటా. ఒక యాక్టర్ ఇప్పుడు, ఎందుకంటే అందరూ ఇప్పుడు ఆన్లైన్లోనే ఉన్నారనమాట. అంటే ఏది కొనాలన్నా, ఏ ఆటో బుక్ చేయాలన్నా, ఏ కారు బుక్ చేయాలన్నా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి జనాలు లేరు. అందరూ ఇప్పుడు ఆన్లైన్లో బుక్ చేస్తున్నారని ఈ యాక్టర్ వచ్చేసి డైరెక్ట్ ఆన్లైన్లోనే దిగి జనాలకి తన సినిమా పలానా రోజు వస్తుందని రివ్యూ చేస్తూ, ఈ సినిమా ప్రమోషన్ చేస్తూ తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడండి. ఇతని టాలెంట్ను చూసి జనాలు ఫిదా అయిపోతున్నారు. అసలు ఏంది ఇది? ఇలాగా చూడండి, ఇలా మొత్తం ఇలా జనాలేమో ఎగబడి చూస్తున్నారు. అసలు ఈ సినిమా ఏంది, ఈ కథ ఏంది, ఈ సినిమా కోసం ఈగల్గా వెయిట్ చేస్తున్నారండి. మీరు కూడా చాలా ఈ సినిమాని
చూడాలని కోరుకుంటున్నాను. చూడండి మరి ఈ యాక్టర్ ఏమో ఈయన టాలెంట్ ఏంది అర్థమవుతలేదు. ఎంఎన్పి టీవీ అంట మరియు జూనియర్ అల్లు అర్జున్ అంట 2 ఛానళ్ళు ఉన్నాయి. ఫాలో మీ ఆన్ అంట. యూట్యూబ్ ఛానల్ ఎంఎన్పి టీవీ జూనియర్ అల్లు అర్జున్, ఇన్స్టాగ్రాము జూనియర్ అల్లు అర్జునే అంట, ఫేస్బుక్ జూనియర్ అల్లు అర్జునే అంట. చూడండి మరి ఈయన నిజంగా జూనియర్ అల్లు అర్జున్ కాదో మీరే డిసైడ్ చేయాలి.